హలో అండి. నమస్తే. వినబడుతుందా? నేను మాట్లాడేది క్లియర్‌గానే వినబడుతుందా? ఆర్ యూ ష్యూర్? నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సిరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. మనం ఏ సమస్య గురించి మాట్లాడుకుంటున్నామో. చెవి సమస్యలండి. ఈ చెవి సమస్యలకి ఇంట్లోనే ఒక విలువైన ఔషధ కానుకను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చెప్పుకుందాం. చూడండి ముల్లంగి. ఈ ముల్లంగి దుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీలో వేసి ఒక 100 ఎంఎల్ వచ్చేంత వరకు జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి దీన్ని. చూసారు కదండీ! ముల్లంగి రసం తయారైపోయింది. ఈ ముల్లంగి రసాన్ని మనం ఒక గిన్నె తీసుకొని, ఈ గిన్నెలో పోసుకొని, ఈ ముల్లంగి రసంతో పాటు ఇక్కడ చూడండి మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె ఒక 100 ఎంఎల్. ముల్లంగి రసం 100 ఎంఎల్ అంటే ఇది కూడా ఒక 100 ఎంఎల్ తీసుకోవాలండి. దీంట్లో కలిపి ఈ ముల్లంగి రసం మొత్తం ఈ ఆవాల నూనెలో ఇంకేంత వరకు అంటే నూనె మాత్రం మిగిలేంత వరకు దీన్ని మనం తయారు చేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ కేవలం ఆవాల నూనె మిగిలేంత వరకు దీన్ని మరిగించామండి. ముల్లంగి రసం కంప్లీట్‌గా దీంట్లో ఇంకిపోయింది. దీన్ని మీరు జాగ్రత్తగా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలండి. చూసారు కదా! ముల్లంగి ఆవాల నూనెతో చేసిన ముల్లంగి తైలం. ఈ తైలం చెవిలో హోరు, చెవిలో నొప్పి, అలాగే చెవిలో చీము, అలాగే చాలామంది చెవిలో డ్రైనెస్‌గా ఉంటది. వాళ్ళందరికీ ఉపయోగపడుద్దండి. ఇది ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2, 2 చుక్కలు వేసుకోవాలండి చెవిలో. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ అండి.